నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. గొర్రెల పెంపకదారులు చెల్లించిన డీడీ డబ్బులను ప్రభుత్వం వెంటనే తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలని కోహెడ మండల కుర్మ సంఘం అధ్యక్షులు తంగలపల్లి తాజా మాజీ ఎంపీటీసీ కోనె శేఖర్ కుర్మ అన్నారు. మా డీడీల డబ్బులు మాకు తిరిగి ఇవ్వడానికి జాప్యం ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా గొర్రెల పెంపకందారులు ఒక్కొక్కరు 43,700 రూపాయల చొప్పున బ్యాంకుల్లో జిల్లా కలెక్టర్ పేరు మీద జమ చేశారని తెలిపారు. కొంతమంది అయితే అప్పులు చేసి మరీ డీడీలు చెల్లించారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం గొర్రెల పంపిణీ విషయమే తీయలేదని అన్నారు. దీంతో గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు మంత్రి పొన్నం ప్రభాకర్ని కలిసి గొర్రెల పంపిణీ ఆలస్యమైన ఎడల తమ డబ్బులు తమకు ఇప్పియాల్సిందిగా మంత్రిని కోరగా వారు సానుకూలంగా స్పందించి సిద్దిపేట జిల్లా కలెక్టర్కి రిఫర్ చేయగా జిల్లా కలెక్టర్కి గొర్రెల కోసం బ్యాంకులో చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వమని దరఖాస్తు చేసుకున్నప్పటికీ రోజులు గడుస్తున్నా డబ్బులు తిరిగి తమ ఖాతాల్లో జమ చేయడం లేదని గొర్రెల పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తమ ఏరియా వెటర్నరీ డాక్టర్ల ద్వారా గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా డీడీలు చెల్లించిన బాధ్యత గొర్రెల కాపర్లు డబ్బులు తిరిగి పొందడానికి దరఖాస్తు తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు వారి ఖాతాలో డబ్బులు జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున హుస్నాబాద్ నియోజకవర్గ బాధ్యులు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకొని గొర్రెల పెంపకందారులు చెల్లించిన డబ్బులు త్వరగా వారి ఖాతాల్లో జమ చేయడానికి కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.